ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ప్రో బీజేపీ ఐడియాలజీని చూపించేటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. వాటి పరంపరలో భాగంగా ఇది కూడా మనం చూస్తాము. మనం కాశ్మీర్ ఫైల్స్, తర్వాత కేరళ స్టోరీస్, వీటి గురించి చెప్తాము. అవి నిజానికి అంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సినిమాలు కావు. ఇది కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి, అంటే అంత జనం వెళ్ళి తండోపతండాలుగా చూసినటువంటి సినిమా కాదు. కానీ దీని ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటది. దీనికి ముందు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక సినిమా తీశారు, బయోపిక్. అది కూడా పూర్తి, అందులో సంజయ్ బారు హీరోగా, మన్మోహన్ సింగ్ విలన్ గా, మన్మోహన్ సింగ్ విలన్ యొక్క బాధితుడిగా, విలన్ ఎవరంటే సోనియా గాంధీ. ఈ పూర్వరంగంలో ఒక సినిమా తీశారు, శిఖర్ అనే ఒక సినిమా తీశారు. ఆ శిఖర్ అనేటువంటి సినిమాలో కాశ్మీర్ లో ముస్లింలు ఎన్ని ఆగడాలు చేస్తున్నారు అనేటువంటి పూర్వరంగంలో ఒక సినిమా తీశారు. ఇట్లా చాలా సినిమాలు ఆ భావజాలంతో వస్తున్నాయి. మనం పాత సినిమాలు చూస్తే 50s లో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా అభ్యుదయమే ఉంటది. అభ్యుదయానికి భిన్నంగా ఏ సినిమా ఉండదు. అక్కడక్కడ కొన్ని సినిమాలు కనపడతాయి, ఆడపెత్తనము, ఇటువంటి సినిమా. ఆడపెత్తనం అనేటువంటి ఆ పేరే చాలా రిట్రాగ్రేడ్ గా ఉంటుంది, కానీ చాలా అభ్యుదయకరమైన సినిమాలు వచ్చాయి. ఇదంతా 70s, 80s, 90s వరకు కొనసాగింది. 90s లో ఇది ఊపందుకున్న తర్వాత, దూరదర్శన్ ఊపందుకున్న తర్వాత చాలా మార్పులు సంభవించాయి. దూరదర్శన్ ఊపందుకున్న తర్వాతనే భారత్ కి కోచ్, అంటే నెహ్రూ రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియాను శ్యామ్ బెనగల్ ఒక సిరీస్ గా తీశాడు. చాలా సిరీస్, మొత్తం చరిత్రనంతా ఆయన అందులో అద్దం పట్టాడు. చూడాల్సినటువంటి సినిమా, సీరియల్. అది చాలా అంశాలు అందులో ఉంటాయి. నెహ్రూ ఎంత పరిశీలనగా గమనించాడంటే, మనకి 81, 82 ఆ ప్రాంతంలో గాని జ్యోతిబా ఫూలే అంటే ఎవరో మనకు అర్థం కాలే. కానీ నెహ్రూ తన కూతురుకు రాసినటువంటి లేఖలో జ్యోతిబా ఫూలే యొక్క గొప్పతనాన్ని రాస్తాడు. దాన్ని కూడా, ఆ ఎపిసోడ్ కూడా జ్యోతిబా ఫూలే మీద ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో ఇటువంటివి అనేకమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి. అది ఇండియా హిస్టరీ ఎట్లా డెవలప్ అవుతూ వచ్చింది అనేటువంటి విషయం మీద నెహ్రూ రాసిన దాని మీద సినిమా. ఆ తర్వాత గోవింద్ నిహ్లా అని ఒక సీరియల్ తీశారు. మీకు అందరికీ అది మీరు చూసే ఉంటారు, దాని పేరు కూడా వినే ఉంటారు. దాని పేరు తమస్. ఎవరు చూసింటారు తమస్? ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. తమస్ ఇప్పటికైనా చూడండి, అవైలబుల్ గా ఉంది. ఆ తమస్ రాసినటువంటి అతను భీష్మ సహాని అని, భీష్మ బాల్దాసాన్వి తమ్ముడు. అతను కథ రాశాడు, నటించాడు. గోవింద్ నిహ్లా అని దాన్ని తీశాడు. అది మొత్తం స్వాతంత్రోద్యమ పోరాటాన్ని చెప్పటమే కాకుండా, ఆ రోజు హిందూ మహాసభ, MIM అంటే ఆ ముస్లిం లీగ్, అక్కడ ముస్లిం లీగ్, ఈ రెండు పోషించినటువంటి పాత్ర ఏంటి, బ్రిటిష్ వాడు ఎటువంటి లైన్ తీసుకున్నాడు, ఎందుకంత పార్టీషన్ అప్పుడు ఇంత రక్తపాతం ఎందుకు జరిగింది అనేటువంటి అంశం మీద తీసినటువంటి సినిమా. మనం చాలా అభ్యుదయవాదులం, ప్రోగ్రెసివ్ గా ఉండేటువంటి వాళ్ళము, మనం తప్పకుండా దాన్ని చూడాలి. ఆ తమస్సు తీసినప్పుడు అది దూరదర్శన్ లో ప్రసారం చేస్తే, అప్పుడు దూరదర్శన్ ఆఫీస్ సోమాజిగూడలో ఉండేది. బీజేపీ వాళ్ళు నరేంద్ర, బద్దంబాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు, వీళ్ళంతా గుండాల్లో, అప్పుడు జనం లేరు వాళ్ళు. దాని మీద పడి దాడి చేసి మొత్తం నాశనం చేశారు. దాన్ని ఫిలిం లాగేశారు, అంతా చేసేసారు. అప్పుడు పెద్ద క్యాసెట్లు వచ్చాయి. అది అంత రియాక్షన్ వచ్చింది బీజేపీలో. ఎందుకంటే అప్పటికి బీజేపీ ఏర్పడలేదు, ఇంకా ఒక RSS కూడా ఒక షేప్ తీసుకోలేదు. కానీ దానికి ముందు హిందూ మహాసభ చేసినటువంటి ఆగడాలు, అటువైపు ముస్లింస్ చేసినటువంటి ఆగడాలు, వీటన్నిటిని అద్దం పట్టినటువంటి ఒక సిరీస్ తమస్. తమస్ అంటే మీకు దాని అర్థం తెలుసు కదా, తమస్ హోమ జ్యోతిర్గమయ అంటే జ్యోతి వెలిగిస్తే తమస్సు పోతుంది, అంటే చీకటి పోతుందని. ఆ చీకటి రోజుల గురించినటువంటి సినిమా. పార్టీషన్ అప్పుడు ఏం జరిగింది, ఎందుకని అంత అల్లర్లు జరిగినాయి పంజాబ్ లో అన్నటువంటిది. సో ఈ రెఫరెన్స్ మనకు అంబేద్కర్ రాసినటువంటి దీంట్లో కూడా, ఆయన కుల నిర్మూలన గ్రంథం ఎందుకు రాశాడంటే, ఆయన ఆర్య సమాజ్ లింక్ ఉండేటువంటి వాళ్ళు ఆయన్ని సభకు ఆహ్వానిస్తే, ఆ సభలో నేను వేదాలని కూడా విమర్శిస్తాను అన్నందుకు గాను ఆయన్ని వాళ్ళు అది విత్డ్రా చేసుకున్నారు, ఇన్విటేషన్. ఆయన అప్పుడు కుల నిర్మూలన పుస్తకం అనేది రాశాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా, పంజాబీకి బ్యాక్గ్రౌండ్ అంతా మనకు పంజాబ్ లో ఆ రోజు ఏం జరిగింది అన్న బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమవుతుంది. అట్లా ప్రోగ్రెసివ్ సినిమాలు చాలా వచ్చాయి. అయితే
ఒక ఇదేంటంటే సిరీస్ వచ్చేదాకా అంటే దూరదర్శన్ వచ్చేదాకా అది వేళ్ళెనుకునేదాకా భారత స్వాతంత్రోద్యమం మీద ఎవరు సినిమాలు తీయలేదు. హిందీలో తీయలేదు, తెలుగులో తీయలేదు, ఎక్కడ తీయలేదు. ఒకటే ఒక సినిమా మన దేశం సినిమా, అది స్వాతంత్రం రావడానికి ముందు రాజావారు తీసినటువంటి సినిమా మన దేశం. మిర్జాపురం రాజావారు తీసినటువంటి సినిమా. ఆయన భార్య కృష్ణవేణి హీరోయిన్, ఈయనకి గెస్ట్ రోల్, ఎన్టీఆర్ కి ఒక కానిస్టేబుల్ రోల్, ఎస్ఐ రోల్. దాంట్లో తన్నులు తింటాడు ఎన్టీఆర్. దట్ వాజ్ హిస్ ఫస్ట్ ఫిలిం. ఆ తర్వాత మనం గమనిస్తే సినిమాలు లేవు స్వాతంత్ర ఉద్యమం మీద. హిందీలో అంతే. భగత్ సింగ్ మాత్రమే ఒక సినిమా, అది ఎక్సెప్షనల్ గా మనోజ్ కుమార్ ముందు తీశాడు. తర్వాత దాన్ని మళ్ళీ ఈయన మన ఖాన్ సాబ్ అమీర్ ఖాన్ ఒకటి తీశాడు, ధర్మేంద్ర కొడుకు ఒకటి తీశాడు, ఇట్లా. కానీ స్వాతంత్ర ఉద్యమం మీద సినిమాలు లేవు. ఈ మధ్య మీరు మళ్ళీ గమనిస్తే కొన్ని సినిమాలు స్వాతంత్రోద్యమం మీద వస్తున్నాయి. అది చాలా అవసరం కూడా ఉంది. అదేవిధంగా మన దగ్గర కూడా తెలంగాణ సాయుధ పోరాటం 1953లో విరమిస్తే సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మా భూమి సినిమా వచ్చింది. ఈ మా భూమి సినిమా చిత్ర కథను రాసినటువంటి అతను పంజాబీ రైటరు కిషన్ చందరు. అది ఉర్దూలో రాశాడు ఆయన. ఉర్దూలో సినిమాలో హీరో పేరు రాఘవయ్య అని పెడతాడు. తెలుగులో అది రాఘవయ్య అంటే ఈ పాత్రకు సూట్ కాదని దాన్ని రాములుగా మార్చారు. ఇప్పుడు ఆ సినిమా జ్ఞాపకం ఉందా? మా భూమి అన్నా, లేకపోతే ఒకసారి వేయించాలా? ఓకే, రాములుగా మారుస్తాడు. ఎందుకంటే లోకల్ గా అది రిసీవ్ చేసుకోరు అని మార్చాడు. రాఘవయ్య అని ఆయన ఎందుకు పెట్టాడంటే, మంచి పేర్లు రాములు చాలా హీనంగా చేసి పిలిచేటువంటి పేర్లే ఉండాలా, వీళ్ళకి మంచి పేర్లు ఉండకూడదా అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కిషన్ చందర్. అందుకనే నేను రాఘవయ్య అని నా హీరోకి పేరు పెడుతున్నాను అని ఆ సినిమాను తీశారు. ఇది తప్ప తెలంగాణ సాయుధ పోరాటం మీద సినిమా లేదు. ఎందుకు లేదు? ఇదే ప్రశ్న నాకు ఉంది. నేను వ్యాసం రాస్తే ఒక ఆయన నా వ్యాసం కింద కామెంట్ పెట్టాడు, మరి మీరు ఇంత బాగా చెప్తున్నారు, మీరు సినిమా తీయవచ్చు కదా. సినిమా తీయాలనే ఉంది కానీ డబ్బులు లేవు నా దగ్గర, లేకపోతే తీస్తుంటే అని చెప్పి. కానీ ఎందుకు తీయలేదు? మిగతా వాళ్ళన్నా ఎందుకు తీయలేదు అంటే, మనం చిత్ర నిర్మాణ రంగంలో ఎవరున్నారు అనేది చూసుకోవాలి. సారథి స్టూడియోస్ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. సారథి స్టూడియోస్ ఎవరిది సారథి స్టూడియోస్? మన ముందు కనపడే సారథి స్టూడియోస్ ఎవరిది చూడాలిగా, మనం చరిత్రకి వెళ్ళాలి కదా. చల్లపల్లి జమీందార్ది సారథి స్టూడియోస్. ఏ ప్రసాద్ ఆయన పేరు, మొత్తానికి రామకృష్ణ ప్రసాద్ వాళ్ళది సారథి. తర్వాత మిర్జాపూర్ జమీందారు ఆయన పెట్టుబడి పెడుతున్నారు. నెల్లూరు వెంకటగిరి జమీందారులు పెట్టుబడి పెడుతున్నారు. ఇట్లా జమీందారులే పెట్టుబడులు పెడుతున్నటువంటి కాలంలో వేరే వాడు వచ్చి ఈ సినిమాను తీయగలిగినటువంటి అవకాశం లేదు. పెట్టుబడి పెట్టాలి కదా. అయితే కమ్యూనిస్టులు అనుకొని జనం నుంచి డబ్బు పోగేసి చేయొచ్చు కదా. ఎందుకంటే డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్ అందరూ కమ్యూనిస్టులే ఉన్నారు అక్కడ, వేరే ఎవడు లేరు. తక్కువ ఉండే వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు హోల్ టైమర్స్ గా ఉండి 50 to 55 ఎలక్షన్స్ తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళే కదా ఉన్నది. కానీ పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు లేరు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, రైతు బిడ్డ అనేటువంటి సినిమాకు సంబంధించి. ఈ సినిమాను తీసింది రామకృష్ణ ప్రసాద్, చల్లపల్లి జమీందారు. రైతు బిడ్డలో బల్లారి రాఘవ, ఆయన పేరు మీరు వినకపోతే తెలుసుకోండి ఆయన గురించి. చాలా పెద్ద ఆర్టిస్టు, థియేటర్లో చాలా ఇది ఉంది, ఆయన నటించాడు. ఆయన ఆ సినిమాను రామకృష్ణ ప్రసాద్ తీశాడు. తీస్తే సినిమాలో జమీందారులను విమర్శిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని వెంకటగిరి జమీందారు కేసు వేశాడు కోర్టులో. కోర్టు కొట్టేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశాడు. రాష్ట్రం అంతా చూసింది. కానీ చల్లపల్లి జమీందారు తన ఏరియాలో ఆ సినిమాని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అది తనకు వ్యతిరేకంగా ఉంటుంది, జమీందారు సిస్టానికి వ్యతిరేకంగా ఉంటుంది కనుక రిలీజ్. అది సినిమా మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఎవరి ఫైనాన్సర్స్ అని చూస్తే రెగ్యులర్ ఫైనాన్సర్స్ అంతా వీళ్ళే ఉంటారు. మీరు నాగేశ్వరరావు సినిమాలు చూస్తే చాలా అభ్యుదయంగా ఉంటాయి, కానీ అభ్యుదయం ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఎందుకంటే నిర్మాత మాటే అక్కడ చెల్లుబాటు అవుతుంది. ఆ నాగేశ్వరరావు సినిమాల్లో చాలా వాటిలో తను జాగీర్దారు ఉంటాడు, చాలా మంచివాడు ఉంటాడు, స్ఫురద్రూపి ఉంటాడు, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి ఒక జమీందారుగా. వాడు చాలా అభ్యుదయంగా ఆలోచన చేస్తాడు, దేవుడికి నమస్కారం పెట్టాడు, అంతా ఉంటుంది. కానీ కమ్యూనిజం ఉండదు. ఎక్సెప్ట్
ఒకే ఒక సినిమా ప్రత్యేగాత్మ తీసినటువంటి సినిమా మనసు మాంగళ్యం అనేటువంటి సినిమాలో మాత్రమే నాగేశ్వరరావు పాత్ర. అంతకుముందు వాడు సాయుధ పోరాటంలో పాల్గొని ఆ సాయుధ పోరాటం విరమణ తర్వాత వాడికి ఉపాధి కరువై చాలా నానా ఇబ్బందులు పడి బ్రతుకుతుంటాడు. ఇది ఆ సినిమా ఇతివృత్తం. ఒక ప్రత్యేగాత్మ మాత్రమే ఒక డేర్ చేశాడు. మీరు మనుషులు మారాలి సినిమా చూసే పేరు వినుంటారు, చూడండి. అది కూడా అది మలయాళంలో వచ్చిన సినిమాను వి మధుసూదన్ రావు రీమేక్ చేశాడు. అందులో ఒక పొజిషన్లో ఈయన సిఐటియు అనేటువంటిది ఒక క్షణం పాటు చూపించేస్తారు. ఏఐటిసి ఇంతకు మించి చూపిస్తే వాడు ఒప్పుకోడు నిర్మాత. అది ఆ రోజున్నటువంటి పరిస్థితి. కనుక ఈ ఎవడు తీయలేదు, మనం కూడా ఆ ఇంపాక్ట్ ఏమిటి అనేటువంటిది గమనించలేదు. ఏమైందో కానీ మన నాయకులు కూడా సినిమాలు చూసి అలవాటు లేకపోవటం కూడా పొరపాటే మనకి. కానీ బిఎన్ రెడ్డి చాలా సినిమాలు ఎవరు, ఆయన రిలీజ్ అయిన సినిమాని రిలీజ్ అయినట్టు చూసేవాడని చెప్తుంటారు. ఆయనకు ఇది ఉంది. ఆయన ఈ మొత్తం తెలంగాణ పోరాటాన్ని ఒక సినిమాగా తీయాలి అని చెప్పేసి దాన్ని పరుచూరి వాళ్ళకి చెప్పాడు. ఆ పని పరుచూరి వాళ్ళు ఏం చేశారంటే మోహన్ బాబుకి చెప్పారు. ఈ పరుచూరి వాళ్ళు ఎంతకు తేల్చడం లేదని బిఎన్ నా వెంట పడేవాడు. నువ్వు వెళ్ళి ఆ పరుచూరి గోపాలకృష్ణ ఇంటికి వెళ్ళి కనుక్కో అని. ఆ ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. నువ్వు వస్తూ కనుక్కొని రా. ఎందుకు లెక్క చేస్తాడు గోపాలకృష్ణ. తీసుకెళ్ళి కథను వాడికి ఇచ్చాడు. వాడు సినిమా తీశాడు. దాని పేరు అడవిలో అన్న. సినిమా చూసిన వాళ్ళు ఏమన్నారంటే అడవిలో దున్నా అన్నారు. అది ఏమి మెసేజ్ క్యారీ చేయలే, అదే నడవలే కూడా మెసేజ్ క్యారీ చేయలే. బిఎన్ ప్రయత్నము అట్లా వ్యర్థమైంది. ప్రయత్నం చేయలేదని కాదు, బిఎన్ ప్రయత్నం చేశాడు కానీ అది విఫలమైంది. సో ఇది ఈ పూర్వరంగంలో ఇప్పుడు రెగ్యులర్గా వరుసగా బీజేపీ వాళ్ళు సినిమాలు తీస్తారు. ఈ సినిమాలో కూడా వాడు ఎంత కమ్యూనిస్టు వ్యతిరేకతను చూపించాలనుకున్నా, కమ్యూనిస్టులను విస్మరించాలనుకున్నా, వాడు ఏమన్నాడు, ప్రకాష్ రెడ్డి మీకు జ్ఞాపకం ఉంటుంది కదా, ఐలమ్మని ఏమన్నాడు వాడు, చిట్టెలుగా అన్నాడు. ఆ చిట్టెలుగాతోనే సినిమా ప్రారంభించారు రజాకార్. ఇంకో మార్గం లేదు వాడికి. ఈ చిట్టెలుగాతోనే సినిమా ప్రారంభించారు కదా. సో దాంట్లో ఈ ఇన్సిడెంట్స్ అన్ని వాడు కమ్యూనిస్టులు ఇన్వాల్వ్ అయినరు అల్లది అనేటువంటి చూపించకుండా చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ అవే. అది గుండ్రాంపల్లిదైనా బైరోన్పల్లిదైనా ఏదైనా ఇన్సిడెంట్స్ అన్నీ అవే. అయితే వాటిని వాడు మసిపూసి అది హిందూ ముస్లిం అనేటువంటి దానిగా చిత్రీకరిస్తున్నాడు. అది వాడి లక్ష్యం అదే. ఇది మొత్తం చరిత్రనంతా తిరగరాయాలనేటువంటిది వాడి ఉద్దేశం కనుక అందుకని వాడు మొఘల్ అనేటువంటి మాట ఎక్కడ వచ్చినా తీసేస్తున్నాడు, ముస్లిం అనేటువంటి మాట ఎక్కడ వచ్చినా చరిత్రలో దాన్ని తీసేస్తున్నాడు. అసలు మొఘళ్ళు సుదీర్ఘ కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించాడు. అశోకుడి తర్వాత మొత్తం దేశాన్ని దాదాపు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు మొఘల్లే. వాళ్ళు కూడా మొత్తం భారతదేశాన్ని పరిపాలించలేకపోయారు. ఎప్పుడు హైదరాబాదు మొఘల్ దాంట్లో భాగంగా లేదు. చాలా చివరిలో లాస్ట్ కుతుబ్ షాహీ డైనాసిటీ అబ్దుల్లా అనేటువంటి వాడు ఔరంగజేబ్ స్వయంగా ఇక్కడికి వచ్చి వాడిని ఓడించి ఆ తర్వాత హైదరాబాద్ నుంచి గోల్కొండ నుంచి క్యాపిటల్ ఔరంగాబాద్కు మార్చి అప్పుడు హైదరాబాద్ని మొఘల్ దీంట్లో వాడు తీసుకున్నాడు తప్ప హైదరాబాద్ కూడా మొఘల్ సామ్రాజ్యంలో భాగం కాదు. కానీ ఆ ఎక్కువ భూభాగాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మొఘల్స్. ఇప్పుడు ఆ చరిత్రను నేను తీసేస్తాను, మొఘళ్ళ గురించి ఏం చెప్పాను, అక్బర్ గురించి ఏం చెప్పాను, బాబర్ గురించి ఏం చెప్పాను అంటే మరి ఏం చెప్తావు నువ్వు? నీ చరిత్ర నువ్వు తెలుసుకోవాలి కదా. అది దాన్ని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రయత్నం వాళ్ళకి సైన్స్ కూడా వెళ్ళింది. సైన్స్లో డార్విన్ సిద్ధాంతాన్ని ఎత్తేసారు. డార్విన్ సిద్ధాంతం లేకుండా జువాలజీ ఉంటుందా, మెడిసిన్ ఉంటుందా, ఏముంటుంది? డార్విన్ సిద్ధాంతం మీద ఆధారపడే ఈరోజు మన మెడిసిన్ డెవలప్ అయింది. అంటే మెడిసిన్ అంటే ఆరోగ్య శాస్త్రం, నా డ్రగ్ కాదు. నేను అదేది ఈ ఆరోగ్య శాస్త్రం అంతా కూడా డార్విన్ సిద్ధాంతం మీద డెవలప్ అయింది. ఒక శరీర నిర్మాణాన్ని మనం స్టడీ చేస్తున్నామంటే డార్విన్ సిద్ధాంతం నుంచే స్టడీ చేస్తున్నాం.
మనకు మానవులకు కూడా తోక ఉండేది, అది పోయింది అంటే అది డార్విన్ చెప్పినటువంటిదే. ఇప్పటికీ మనకు లాస్ట్ వర్టిబ్రా తోకలాగానే ఉంటుంది. సో దీన్ని తీసేస్తాను అని చెప్పేసి వాడు ప్రకటించాడు, తీసేశాడు వాడు. ఇంకా ఇటువంటి సైంటిఫిక్ ఇవన్నీ కూడా చరిత్రలో నుంచి, సైన్స్లో నుంచి, పాఠ్యపుస్తకాల్లో నుంచి తొలగించే పని వాడు చేస్తున్నాడు. ఇంతకంటే అన్యాయం ఏంటంటే, ఒక పదార్థాన్ని యొక్క క్యారెక్టర్ను మనం అర్థం చేసుకోవాలంటే పీరియాడిక్ టేబుల్లో అది ఏ స్థానంలో ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీ లోపల కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే పీరియాడిక్ టేబుల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. పీరియాడిక్ టేబుల్ అర్థం కాకుండా పదార్థం అర్థం కాదు. అంటే హైడ్రోజన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఆక్సిజన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, నైట్రోజన్ ఎట్లా ఉంటుంది, కార్బన్ ఎట్లా ఉంటుంది, దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ పీరియాడిక్ టేబుల్ అర్థమైతేనే అవి అర్థమవుతాయి. ఈ పీరియాడిక్ టేబుల్ని కింది తరగతుల నుంచి వీళ్ళకి అర్థం కాదని పైకి మార్చాడు. ఈ ఎవల్యూషన్ అనేటువంటిది అది ఎట్లయితే డార్విన్ థియరీలో ఎవల్యూషన్ ఉంటుందో, మార్క్స్ థియరీ కూడా ఎవల్యూషనే కదా, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండే కదా అది. అతను ఏం చెప్పాడంటే దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ నేచురల్ హిస్టరీ అని పెట్టాడు. ఇప్పుడు మొత్తం 3 అంతస్తుల పెద్ద భవనం ఉంటుంది, ఒక రోజు పడుతుంది డార్విన్ సేకరించిన పీసెస్ ని కలెక్ట్ చేసుకోవాలని, అది చూడాలంటే. అంత గొప్ప కలెక్షన్ డార్విన్ది. ఆ డార్విన్ సిద్ధాంతాన్ని తీసేసుడు, పీరియాడిక్ టేబుల్ ను తీసేస్తా అంటున్నాడు. సైన్స్ అంతా కూడా ఎవడైనా చరిత్రలో అటు ఇటు చేయొచ్చు, వీడు సైన్స్ లో కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. ఎందుకంటే శాస్త్రీయమైనటువంటి ఆలోచన అనేది వీడికి గిట్టదు కనుక ఈ పనులు చేస్తాడు. ఇక్కడ రజాకార్ సినిమాలో వాడు చెప్పదలుచుకున్నదంతా ఇది ముస్లిం హిందూ తగాదాగా చూపించదలుచుకున్నాడు. కానీ ఇది ముస్లిం హిందూ తగాదా ఎట్లయితుంది? ఇప్పుడు రవినారాయణ రెడ్డి గారు తన పుస్తకంలో ఆత్మకథలో రాసుకున్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రాశాడు ఆయన. ఆ పాయింట్ ఏంటంటే, వీడు మత మార్పిళ్ళు చేయించాడు, నిజాం మత మార్పిళ్ళు చేయించాడు. మత మార్పిళ్ళు ఎవరు చేస్తారు? ఎవరు మతాన్ని మార్చుకుంటారు? ముందుగా మన సొసైటీలో ఎవడు మతాన్ని మార్చుకుంటాడు? ముందుగా ఎస్సీలే మార్చుకుంటారు, ఆ తర్వాత మిగతా క్యాస్ట్లో వాళ్ళు మార్చుకుంటారు. ఎందుకు ఎస్సీలు మార్చుకుంటారు? ఇదేమి ఊరికే నోటుకు వచ్చినట్లు చెప్పటం కాదు. దీని మీద ఫారూక్ అలీ ఇంజనీర్, ఆయన పేరు వినింటారు, చాలా పెద్ద ముస్లిం మేధావి ఆయన. మన దగ్గర కూడా వచ్చి మీటింగ్లు అడ్రస్ చేసేవాడు, చనిపోయాడు ఇప్పుడు. ఇక్కడ కూడా కొన్ని మీటింగ్లు అడ్రస్ చేసినట్టున్నాడు ఆయన, బాంబే బేస్డ్. ఆయన చెప్పినటువంటిదే. ఎంత చరిత్ర అధ్యయనం చేసి ఎవరు ఈ కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు? ముస్లింలే కన్వర్ట్, ఈ సోషల్గా కింద ఉండేటువంటి వాళ్ళే కన్వర్ట్ అయినారు. అందుకని ముస్లింలో 2 రకాల వాళ్ళు కనపడతారు మనకి. ఒకటి ఓల్డ్ సిటీ ముస్లిము, రెండవది హిమాయత్ నగర్, అశోక్ నగర్, రెడ్ హిల్స్ ముస్లిం, లేదా బంజారా హిల్స్ ముస్లిం. వీళ్ళ మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి. బంజారా హిల్ ముస్లింకి మనం ఓల్డ్ సిటీ ముస్లింకి, లేకపోతే మీరు ఈ పెద్ద పెద్ద భవంతులన్నీ హిమాయత్ నగర్లో, అశోక్ నగర్లో, రెడ్ హిల్స్లో, బంజారా హిల్స్లో ఉండేటువంటి పెద్ద పెద్ద భవంతులన్నీ ముస్లిమ్సే. కానీ అక్కడ వెళ్ళినప్పుడు చిన్న చిన్న కొంపల్లో బ్రతికేదంతా ముస్లిమ్సే. వాళ్ళంతా కూడా మోస్ట్లీ దే ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ డౌన్ ట్రాడన్ క్లాసెస్. ఆ క్లాసు, ఆ చీలిక అనేటువంటిది ముస్లిం మతంలో చేరిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కూడా పూర్తిగా మారలే. కానీ అది ఈ మత మార్పిళ్ళు చేస్తున్నప్పుడు దొరలందా ఒక డెలిగేషన్గా నిజాం నవాబ్ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు చెప్పుకున్న మొర ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఈ మాలమాదిగల్ని మీరు ముస్లింలుగా కన్వర్ట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు మాకు వెట్టి చాకిరీ చేసేవాడు వాడు ముస్లింగా కన్వర్ట్ అయిన తర్వాత నేను ఈ పని చేయను అంటాడు. వాడు నేను రాజుతో సమానం అనుకుంటాడు. అనల్ మాలిక్, ఈ నినాదం ఒకటి ఉంది కదా, నేను కూడా ప్రభువునే. అనల్ మాలిక్ అంటే నేను కూడా ప్రభువునే అని అర్థం.
ఆ సిద్ధాంతం వాడికి ఎక్కుతుంది, వాడు వెట్టి చాకరీ చేయడు, వాడు మాకు ఎదురు తిరుగుతాడు. వాడు ఎదురు తిరిగితే మేము ఎట్లా నీకు పన్నులు కడతాం, ఎట్లా పన్నులు సేకరిస్తాము అంటే వాడు ఇమ్మీడియట్గా విత్డ్రా చేసేసాడు. వీళ్ళేమో నిజామేమో ముస్లింలో తీసుకునేవాడు, ఆర్య సమాజ్ వాళ్ళు వచ్చి తిరిగి శుద్ధి చేసి మళ్ళీ దీంట్లోకి మార్చేసేవారు. మార్చేసినప్పుడు ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది, ఆర్య సమాజ్ వాళ్ళు మారుస్తున్నారు, మతం మార్చుకున్నటువంటి వాడిని ముస్లిం అయినటువంటి వాడిని తిరిగి ఇందులో చేస్తున్నారు. చేసినప్పుడు ఏ క్యాస్ట్లోకి ఏరుస్తున్నారు? ఇది కదా పాయింట్. ఈ పాయింట్ను కూడా మనం తరిచి చూస్తే ఏ క్యాస్ట్ నుంచి వాడు వస్తాడో మళ్ళీ ఆ క్యాస్ట్ వాడికే వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఎందుకంటే మొత్తం సొసైటీలో వానికి ఏమీ డిఫరెంట్ క్యాస్ట్ ఇవ్వరు. వాడు ముస్లిం నుంచి తిరిగి ఎస్సీలోకి వస్తే వాడు ఎస్సీ కేటగిరీలోనే ఉంటాడు తప్ప వేరే కేటగిరీ వానికి ఇచ్చే అవకాశం హిందూ సొసైటీలో అటువంటి అవకాశమే లేదు. హిందూ సొసైటీలోకి ఎవరు రాలేదు, ఈ మన దాంట్లోకి వీళ్ళే మతం మార్చుకుంటున్నారు, మేము ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు, మేము చాలా ఉదారవాదులమని హిందువులు చెప్పుకుంటుంటారు కదా, నీకు అవకాశమే లేదు. బయట వాడిని తీసుకొచ్చి పెడితే ఏ క్యాస్ట్లో పెడతావు? వాళ్ళు దానికి ఏం చెప్పారంటే గుణకర్మ విభాగత, అంటే వాడి గుణాన్ని బట్టి కర్మను బట్టి తీసుకొచ్చి ఆ క్యాస్ట్ను పెడతాం. అది జరగదు కూడా, అట్లా జరగదు కూడా. ఏ క్యాస్ట్లో నుంచి వాడు ముస్లిం తీసుకుంటాడో మళ్ళీ ఆ క్యాస్ట్లోకి వాడు వెళ్తాడు. సో ఇది వచ్చి వాళ్ళు అప్పీల్ చేస్తే నిజాం నవాబు దాన్ని విత్డ్రా చేసేసాడు. ఇది చాలా స్పష్టంగా రికార్డెడ్గా మన మల్లారెడ్డి ఈయన రాశాడు, రావి నారాయణ రెడ్డి రాసుకున్నాడు. తర్వాత ఇక్కడ ఇంకొక సినిమాలో అనల్ మాలిక్ అనేటువంటిది కూడా చూపించారు. ఈ అనల్ మాలిక్ అనేటువంటి సిద్ధాంతం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సిద్ధాంతం. అనల్ మాలిక్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ముస్లిం అయితే కనుక నువ్వు కూడా ప్రభువే, నువ్వు ప్రభువుగా నిన్ను భావించుకోవాలి. దీని మీద మఖ్దూమ్ ఒక మంచి కవిత్వం రాశాడు. ఆ కవిత్వం పూర్తి నేను చెప్పలేను, కానీ ఆయన ప్రశ్నించింది ఏంటంటే, రిక్షా కార్మికుడు చారాన సంపాదించే రిక్షా కార్మికుడు ఉంటాడు రోజుకు, వాడు కూడా ప్రభు అవుతాడా? అది సాధ్యమేనా? ఒక రిక్షా కార్మికుడు అనల్ మాలిక్ అనుకుంటే వాడు ప్రభు అవుతాడా? అది సాధ్యం కాదు కదా అని ప్రశ్నించింది. ఎవరు ప్రశ్నించాడు? మఖ్దూమ్ మొయిద్దీనే ప్రశ్నించాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ హైదరాబాద్ అసోసియేషన్ పెట్టింది ఎవరు? దాని ఫౌండర్ ఎవరు? ఆలం కుందుమిరి. ఆయనతో పాటు ఉన్నది ఎవరు? జావేద్ రజ్వీ ఉన్నాడు, తర్వాత మఖ్దూమ్ ఉన్నాడు, సరే రాజ్ బహదూర్ గౌడ్, కేఎల్ మహేంద్ర, వీళ్ళంతా హిందువులు అనుకోండి. వీళ్ళంతా మళ్ళీ నార్త్ నుంచి వచ్చినటువంటి హిందువులు. వీళ్ళే కదా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ సినిమాలో ఇంకొక విషయం కూడా చెప్పలేదు. ఈ షోయబుల్లా ఖాన్ ఎవరి పేరైతే మనం ఈ హాల్ పెట్టామో వాడికి కూడా కేశవ్ భవన్ అని పెట్టుకున్నాడు తప్ప షోయబ్ భవన్ అని పెట్టుకోలేదు కదా. వాడు ఇప్పుడు బర్కత్పురాలో ఉండేదానికి కేశవ్ భవన్ అని పెట్టుకున్నాడు. వాడు మరి అంత ఇది ఉంటే దానికి షోయబ్ భవన్ అని పెట్టుకోవాలి కదా, ఎందుకు పెట్టుకోలే? అది కూడా మనం అడగాల్సినటువంటి ఇది ఉంది. షోయబుల్లా ఖాన్ ఒక్కడే కాదు, చాలామంది 1917లో సోవియట్ యూనియన్లో విప్లవం జయప్రదమైన తర్వాత యూపీ నుంచి వచ్చినటువంటి ముస్లిం జర్నలిస్టులు ఇక్కడ పత్రికలు ప్రారంభించారు హైదరాబాద్ వచ్చి. అండ్ దే ఆర్ ఆల్ రైటింగ్ అగెన్స్ట్ నిజాం. వాటి మీద చాలా, ఇప్పుడు మీరు నరేందర్ లూథర్ ఆ పేరు వినుంటారు మీరు. 70s, 80sలో ఈ వాజ్ కమిషనర్ ఫర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హిస్టోరియన్. ఆయన రాసిన పుస్తకం ఉంది హైదరాబాద్ చరిత్ర మీద. అందులో ఈ వివరాలన్నీ కూడా చాలా ఉంటాయి. సో చాలామంది పెట్టుకుంటే వాళ్ళ మీద శిక్షలు వేశాడు, కొంతమంది తప్పించుకొని పారిపోయారు. నిజానికి వాడు చెప్పదలుచుకుంటే ఆ పత్రికలు పెట్టినటువంటి వాళ్ళని కూడా చెప్పాలి. ఓన్లీ దాంట్లో రెఫరెన్స్ ఏం చేశాడు అతను బహదూర్ రోహిల్లాలను పోరాటానికి దింపినటువంటి వాడు, పేరేంటి, రోహిల్లాల్ని పోరాటానికి దించినటువంటి వాడు, సరే చెప్తాను, వాడి పేరు జ్ఞాపకం వస్తుంది. ఆ సినిమాలో చూపించాడు.
కానీ రోహిల్లాలు దేనికోసం పోరాటంలో ముస్లిం నిజాంకు వ్యతిరేకంగా రోహిల్లా ముస్లిమ్స్ ఎందుకు తిరుగుబాటు చేశారు? అది తిరుగుబాటు కారణం ఏంటంటే నిజాం అనేటువంటి వాడు ఇంగ్లీష్ వాడి చెప్పు చేతుల్లో ఉన్నాడు కనుక వాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడు ఇంగ్లీష్ వాడు చెప్పినట్టుగా చేసి అందరినీ హాని చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా తిరేబాజ్ ఖాన్ కొంతమంది రోహిల్లా సైన్యాన్ని పోగు చేసి, అది ముస్లింలో ఒక జాతి, వాళ్ళని పోగు చేసి రెసిడెన్సీ మీద దాడి చేశాడు. అతను రామ్కోట్ మీద దాడి చేయలేదు, నిజాం భవనం మీద చేయలేదు, రెసిడెన్సీ మీద దాడి చేశాడు. రెసిడెన్సీలో వాడు వైస్రాయ్ ఉంటాడు కనుక వాడి మీద దాడి చేశాడు. సరే వాడిని పట్టుకున్నారు, చంపేశారు. ఇదంతా మరి అది కూడా అందులో చూపించలేదు. కేవలం హిందూ ముస్లిం ఘర్షణగానే చూపించదలుచుకున్నారు కదా, ఘర్షణ కూడా కాదు, హిందువుల మీద దాడి, నిజాం నవాబు కానీ రజాకారులు కానీ దాడి చేస్తున్నారు అని చెప్పారు. ఈ రజాకారుల చరిత్రను బాగా రాసినటువంటి అతను మహమ్మద్ హైదర్ అని ఉస్మానాబాద్ కలెక్టర్. ఆ పుస్తకం మన దగ్గర అవైలబుల్గా ఉండాలి, తీసి చదవండి. అతను ఈ కాశీం రజ్వీ అనేటువంటి వాడు ఎవడు, వీడు ఒక రిఫ్రాఫ్. దీన్ని ఎంఐఎంను ప్రారంభించినటువంటి వాడు బహదూర్ యార్ జంగ్, వాడి పేరేనే బహదూర్పురా అనేది ఏర్పడింది. వాడు ఒక క్యాపిటలిస్టు, మంచి మేధావి, వాడు ప్రారంభించాడు. వాని చేతిలో నుంచి ఈ రిఫ్రాఫ్ అంటే ఒక రౌడీ టైప్ ఆఫ్ వాని చేతిలోకి వెళ్ళిపోయింది కాసిం రజ్వీ. ఈ కాసిం రజ్వీకి ఉస్మానాబాద్ కలెక్టర్కు పడేది కాదు. వీడు ఉస్మానాబాద్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాడు, లాతూర్ నుంచి వచ్చినటువంటి వాడు. ఇక్కడ ముస్లింల మీద నిజంగా దాడి జరిగింది. ఎప్పుడు జరిగిందంటే దానికి కారణం కూడా వీళ్ళే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఔరంగాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి సైన్యానికి వీడు ముస్లిం అని వాళ్ళ ఇంట్ల మీద మార్కులేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెడితే సైన్యం వాళ్ళ మీద అటాక్ చేసి నిష్కారణంగా చంపేసి, పటేల్ సైన్యం చేసిందంటే ముస్లింలను నిష్కారణంగా చంపేసింది. ఉస్మానాబాద్ జైలు దగ్గర ఫైర్ చేశారు, ఓపెన్ ఫైర్, అది ఇండిసిప్లినేట్ ఫైర్ అన్నమాట. చాలామంది చనిపోయారు అందులో. దానికి ఏం అర్థం లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మాకు ఎవడైనా వ్యతిరేకంగా ఉంటాడేమో ముస్లిమ్స్, వాళ్ళని భయపెట్టడానికి మేము ఇది చేశాము అని అన్నారు. కానీ ఆ సైన్యంలో కూడా ఈ ముస్లిం వ్యతిరేకత, పటేల్ వల్ల కావచ్చు ఏదైనా, ఆ వ్యతిరేకత అనేటువంటిది ఉన్నది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే రజాకారులు ఏ ఫైట్ ఇవ్వలేదు, సరెండర్ అయిపోయిండ్రు. ఎట్లయితే నిజాం సరెండర్ అయిండ్రో, నిజాం ఆర్మీ సరెండర్ అయింది. రజాకారులు డైరెక్ట్గా నిజాం కంట్రోల్లో లేరు అఫీషియల్గా, వాళ్ళు కూడా సరెండర్ అయ్యారు. సినిమాలో చూపించినట్లు ఎక్కడా పోరాటం జరగలేదు. వాళ్ళు ఎంటర్ అయినరు, నిజాం దగ్గరికి వాడిని వీడు వెళ్ళి సరెండర్ అయినరు, వానికి రాజ్ ప్రముఖ్ బిరుదు ఇచ్చిండ్రు. 1952 వరకు నిజాం పరిపాలనే హైదరాబాద్ స్టేట్లో కొనసాగింది. ఇది ఎంత అన్యాయము! నువ్వు సైన్యాన్ని పంపించావు నిజాంను ఓడించడానికి, నిజాం నీకు లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? నిజాం అకృత్యాలు చేస్తున్నాడు, రజాకారులు అకృత్యాలు చేస్తున్నారు అని కదా నీ ఛార్జ్. మరి ఆ ఛార్జ్ ఉన్నప్పుడు నిజాంను బోన్లో పెట్టి ప్రశ్నించాలి కదా, వాడిని శిక్షించాలి కదా. ఆ పని చేయలే భారత సైన్యం. వాడికి రాజ్ ప్రముఖ్ బిరుదు ఇచ్చి, రాజభరణాలు ఇచ్చి, వాని ఆస్తులన్నీ కాపాడి ఇదంతా చేసి, తర్వాత ఆ పీరియడ్లో ఉన్నటువంటి ప్రధాని లియాఖత్ అలీ, వాడు ఏం చేశాడు? వాడు రజాకారులకు మద్దతుగా ఉన్నాడు. వాడిని హౌస్ అరెస్ట్ చేస్తే వాడేం చేసిందంటే, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఎవరీ డే వచ్చి డాక్టర్ చూడాలని ఒక నాటకం ఆడాడు. ఆ నాటకం ఆడిన తర్వాత ఈ సైన్యం ఎవ్రీడే వాని ఇంటికి అంబులెన్స్ పంపేది. వాడు అంబులెన్స్లో ఎక్కి లాహోర్లో తేలిండు, వాడు పాకిస్తాన్లో తేలిండు. అప్పుడు ప్రకటన చేసిండు, ఆ నుంచి నేను సేఫ్గా లాహోర్ చేరుకున్నాను. సైన్యం మిలాఖత్ లేకపోతే ఎట్లా జరుగుతుంది? ఇది ఒక పెద్ద ఫిగర్, వాడు ఒక దేశం యొక్క ప్రధాని. ఆ ప్రధాని ఎట్లా తప్పించుకొని పోతాడు?
సైన్యం మిలాఖతే కదా వాడిని అటు పంపించింది. సినిమాలో వాడిని జైల్లో పెట్టినట్టు చూపించారు. ఎవరిని? కాసిం రాజుని. కాసిం రాజుని ఎక్కడ పెట్టారో తెలుసా మీకు? ఇప్పుడు మార్కెట్ ఉంది కదా, మహబూబ్ మ్యాన్షన్ మలక్పేటలో, పెద్ద మ్యాన్షన్ అది. అప్పుడు ఆ మ్యాన్షన్లో పెట్టారు అని. వాడిని శిక్షించారా? ఏమీ వేయలే, వాడిని శిక్ష వేయలే. వాడిని కొన్ని రోజులు ఎంక్వైరీ నడిచింది, కోర్టులో విచారణ నడిచింది. ఆ విచారణకు న్యాయవాదికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించింది. ఇదొక విచిత్రం. రజాకారులు ఇన్ని ఆగడాలు చేస్తే వాటి మీద విచారణ జరిగితే మళ్ళీ ఆ ఖర్చు ప్రభుత్వమే భరించింది. ఆ తర్వాత వాడిని ఏదో శిక్షించినట్లు చేసి ప్రభుత్వమే వాడిని పనిచేశారు, పాకిస్తాన్కి పంపించింది. మరి ఇది కూడా చూపించాలిగా. నువ్వు పాకిస్తాన్కి ఎట్లా పంపించావు? నిజాం నువ్వు నిజంగానే ముస్లింలు ఇది ఉంటే మరి నిజాంని ఎందుకు నువ్వు అంత ఒక ప్రముఖమైనటువంటి సీట్ ఇచ్చావు? వాళ్ళు లొంగిపోయిన తర్వాత 4 ఏళ్ళు వాడి పరిపాలనలో ఎట్లా ఉన్నాడు రాజప్రముఖగా? ఇవన్నీ కూడా అందులో లేనటువంటి విషయాలు. సో మనం చరిత్రను చూసినప్పుడు ఇటువంటి అనేకమైనటువంటి అంశాలని మనం కనబడుతుంది. కనుక వీటన్నింటినీ మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని సినిమాలు మనకు ఉన్నాయి. మా భూమి ఒకటి వచ్చింది, ఆ తర్వాత వీర తెలంగాణ వచ్చింది, దాసి అనే సినిమా వచ్చింది. ఈ తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు రాలేదని కాదు, మా భూమి ఒకటే సూపర్ డూపర్ సక్సెస్ అయింది. హైదరాబాద్లో అది 100 రోజులు మార్నింగ్ షో ఆడింది. అప్పుడు చిన్న సినిమాలు మార్నింగ్ షో ఆడేవి. 100 రోజులు ఆడింది ఆ సినిమా. గౌతమ్ ఘోష్ పేరు మారుమోగిపోయింది. ఆ సినిమానే గద్దర్కు చాలా పాపులారిటీ తీసుకొచ్చింది. అందులో యాక్చువల్గా గోరి కడతాం నైజాము సర్కారోడా అన్నది ఆ ఒరిజినల్ యాదగిరి రాసిన పాటలో అది లేదు. ప్రతాప్ రెడ్డి అనింది ఆ మాట, అది తీసేసి నిజాం సర్కారోడా అని పెట్టాడు. కానీ ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. అదేవిధంగా సుద్దాల హనుమంతు రాసిన పాట కూడా హిట్ అయింది. ఈయనకు ఒక ఇది కల్పించింది, ఒక చాలామంది లక్షలాది మంది చూసేటువంటి అవకాశం గద్దర్కు ఆ సినిమా కల్పించింది. ఇటువంటివి కొన్ని బిట్స్ తీసి మన వాళ్ళు రైతు సంఘం ప్రసాదరావు గారు ఒక చిన్న డాక్యుమెంటరీ తయారు చేశాడు. కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అంత క్లారిటీ లేవు. అవి తీసేసి వాటిని అన్నిటినీ కూడా మనం అందరము చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ఏమిటి అనేటువంటిది చూడాలి. మీరు అందరూ కూడా తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కాక ముందు బందగి చరిత్ర కానీ, దానికి ముందు ఆంధ్ర మహాసభ డెవలప్మెంట్స్ కానీ, సర్వదేవ పట్ల రామనాథం గారు, ఆ తర్వాత కేఎల్ నరసింహం గారు రాయలేదనుకుంటాను, ఇంకా అటువంటి వాళ్ళు చాలామంది రాశారు ఆంధ్ర మహాసభ ఇదంతా. దాంతోపాటు వట్టికోట అల్వార్ స్వామి కూడా 2 ఇంపార్టెంట్ నవల్స్ రాశాడు. గంగు ఒకటి, ప్రజల మనిషి ఒకటి. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కాకముందు స్థితి ఎట్లా ఉండింది అని. అట్లే దాశరథి రంగాచార్య, కృష్ణమాచార్యనేమో కవి, రంగాచార్యనేమో రచయిత, నవల రచయిత. రంగాచార్య రాసినటువంటి చిల్లర దేవుళ్ళు కూడా తెలంగాణ పోరాటానికి ప్రారంభానికి ముందు వచ్చింది. తెలంగాణ పోరాటం సందర్భంగా 2 నవలలు, మంచి నవలలు రాశారు. అది ఒకటి మోదుగుపులు, రెండవది జనపదం. సో ఇవన్నీ కూడా మీరు చదివితేనే మీలో కసి ఉన్నట్టు. ఇప్పుడు ఓన్లీ పూజను చర్చించి దులిపేసుకొని వెళ్ళిపోతే మీకు ఆ సినిమా మీద కసి రానట్టే లెక్క. కనుక ఇవన్నీ చదవండి, అర్థం చేసుకోండి. తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ చదివి అర్థం చేసుకుంటే ఈ మన ఈ రౌండ్ టేబుల్కి ఒక సార్థకత ఉన్నట్లు. అది లేకపోతే ఏమి సార్థకత రానట్టుగానే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.